హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శైలజాస్ కిచెన్. నేను మీ శైలజ. ఈరోజు వీడియోలో కమ్మని రుచితో బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్లో కనుక బెండకాయ పులుసు చేస్తే అన్నం మొత్తం ఈ పులుసుతోనే తినేస్తారండి, అంత టేస్టీగా ఉంటుంది. మరి నేను చూపించిన ప్రాసెస్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళందరూ డెఫినెట్గా లైక్ చేస్తారు. దీని ప్రాసెసింగ్ ఏంటో వీడియోలకు వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఇక్కడ ఒక పావు కేజీ బెండకాయలు తీసేసుకొని ఈ బెండకాయలని 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాక తడనేది లేకుండా బాగా శుభ్రంగా తుడిచేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ఈ బెండకాయలను రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ తీసుకొని ఇందులోకి మీడియం సైజులో ఉన్న 2 టమాటాలను తీసేసుకొని ఇలా మెత్తని ప్యూరీలా ప్రిపేర్ చేసుకున్నాను. పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండును కూడా ముందుగానే నానబెట్టేసుకున్నానండి. ఇలా ఇవన్నీ కూడా రెడీగా పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కలు వేసేసుకొని మంట మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ బెండకాయలను మనం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేయడం వలన మనకు బెండకాయలో జిగురు అనేది పోతుంది. కాబట్టి ఈ బెండకాయలను మనం ఒక 10 నిమిషాల వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, బెండకాయలు కూడా ఇలా దూరగా ఫ్రై అయ్యాక ఈ బెండకాయని ఒక బౌల్లోనికి తీసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. పులుసు కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆయిల్ కాస్త హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి ఈ జీలకర్రని కొంచెం చిట్లనివ్వండి ఫ్రెండ్స్, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా జీలకర్ర కాస్త చిట్లాక ఆవాలు, మినపగుండ్లు, పచ్చెనగపప్పు, ఇందులోనే మనం కట్ చేసిన 2 లేక 3 వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోండి. అలానే 1 లేక 2 ఎండుమిర్చిని ఇలా తుంపుకొని వేసుకోండి. 1 రెమ్మ కరివేపాకుని కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. ఇలా కరివేపాకు తుంపి వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇందులోనే పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసేసుకొని 3-4 వరకు కట్ చేసిన ఇలా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి. నేనైతే ఇక్కడ పచ్చిమిర్చి ఇలా చీల్చి వేసుకున్నానండి, ఫ్లేవర్ చాలా బాగా అనిపిస్తుంది. ఇలా తీసుకున్న ఈ పోపు దినుసులు కాస్త ఫ్రై అయ్యాక ఇందులో సన్నగా చీల్చిన 1 ఉల్లిపాయను కూడా ఇందులోనే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకు ఉల్లిపాయ ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కొంచెం మెత్తపడితే సరిపోతుంది. ఎప్పుడైతే ఇలా ఉల్లిపాయ దూరగా ఫ్రై అవుతుందో నెక్స్ట్ ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ పట్టి పెట్టుకున్నాం కదా ఈ టమాటా ప్యూరీని కూడా వేసేసేయండి. టమాటా ప్యూరీ వేసాక మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్యూరీని బాగా ఫ్రై చేసుకోవాలండి. మనం టమాటా ప్యూరీ ఎంత బాగా ఫ్రై చేస్తామో పులుసు టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఒక 5-6 నిమిషాలకి మనకు ఆయిల్ అనేది సపరేట్ అయ్యి బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసాను. అలానే పావు టీ స్పూన్ పసుపుని, 1-2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి ఫ్రెండ్స్. మీరు మీ స్పైసీకి తగ్గట్టుగా వేసుకోండి. పులుసు కదండి, పులుసులో కొంచెం ఉప్పు కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. ఇందులోనే పావు టీ స్పూన్ ధనియాల పొడిని వేసేసుకొని ఈ పొడులన్నీ కూడా మాడకుండా 1-2 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకోండి. 2 నిమిషాలు ఈ పొడులు బాగా ఫ్రై చేశాక ఇందులోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ బెండకాయ ముక్కల్ని వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని ఒక 5-6 నిమిషాలు మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోండి. ఒక 5-6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకు బెండకాయలకు ఈ మసాలా బాగా పట్టి ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా. ఇప్పుడు మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా ఈ చింతపండు గుజ్జుని వేసేసేయండి. అలానే మీ గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని అడ్జస్ట్ చేయండి. నేనైతే ఇక్కడ ఒక పావు గ్లాస్ వరకు వాటర్ వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని ఈ స్టేజ్లోనే ఉప్పు కారం సెట్ చేయాలండి. ఉప్పు కారం అనేది సరిగ్గా ఉంటేనే మనం చేసే ఈ పులుసు చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీ పులుపుకు తగ్గట్టుగా ఉప్పు కారం సెట్ చేసుకోండి. ఇప్పుడు దీనిపైన మూతని పెట్టేసుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా ఉడికించండి. మీరు కావాలంటే మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉడికించవచ్చండి. ఒక 6 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నాకు కొంచెం ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది, మీకు చూస్తే అర్థమైపోతుంది కదా. అలానే మనకు ఈ పులుసు కూడా కాస్త దగ్గర పడింది కదా ఫ్రెండ్స్. లాస్ట్లో ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర ఆకుని వేసేసుకొని ఇదంతా కూడా బాగా మిక్స్ చేసేసేయండి. అంతే ఫ్రెండ్స్, ఇలా కొత్తిమీర వేసాక వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. మనకు ఈ కన్సిస్టెన్సీలో పులుసు ఉంటే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఆరేపాటికి కొంచెం మనకు చిక్కబడుతుందండి. కాబట్టి ఇలా ఉన్నప్పుడే వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మీరు వేడివేడిగా అన్నంతో సర్వ్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్స్లో చెప్పండి. ప్లీజ్ అండి, ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.